నమస్తే. ఒకప్పుడు బీజేపీకి దూరంగా ఉన్న పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీతో చేతులు కలిపాయి. ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ వైపు మరికొన్ని పార్టీలు చూస్తున్నాయి. మహారాష్ట్రలోని శివసేన యూపీటీ వర్గం తిరిగి భారతీయ జనతా పార్టీ కూటమిలోకి చేరబోతుందని మరాఠా మీడియా కోడైకూస్తుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని శివసేన వర్గం బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఉద్ధవ్ తమ వైఖరిని స్పష్టం చేశారు. శివసేనను కూల్చివేయడానికి ప్రయత్నించిన వారితో ఎప్పటికీ కలవబోమని తేల్చి చెప్పారు. ముంబైలో నిర్వహించిన శివసేన 58వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఉద్ధవ్ ఠాకరే భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని విడిచిపెట్టిన కారణంగానే ఆ పార్టీకి ప్రజల ఆదరణ కరువైందని అన్నారు. బాలాసాహెబ్ ఠాకరే విలువలు పాటిస్తోంది కేవలం తమ వర్గమేనని ప్రజలు కూడా గుర్తించారన్నారు. గత కొన్నేళ్లలో బీజేపీ సిద్ధాంతం మారిపోయిందని, అందుకే తాము బీజేపీని దూరం పెడుతున్నామని అన్నారు. శివసేనను అంతం చేయడానికి ప్రయత్నించిన వారితో తాము ఎప్పటికీ కలిసి వెళ్లబోమన్నారు. ఇటీవల మహారాష్ట్రలో ప్రజలిచ్చిన తీర్పు కారణంగానే ఉద్ధవ్ ఠాకరేలో కాన్ఫిడెన్స్ కాస్త పెరిగింది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభావం తగ్గుతూ ఉందని లోక్సభ ఫలితాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. 2019 ఎన్నికలలో 23 స్థానాలను బీజేపీ సొంతం చేసుకోగా 2024లో కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాకరే శివసేన వర్గం 9 సీట్లు, కాంగ్రెస్ 13 స్థానాలు, ఎన్సీపీ, ఎస్పీ 8 స్థానాలు సాధించాయి. బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా గణనీయంగా తగ్గడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. కేవలం 26.18% ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఎన్నికల ఫలితాల వల్ల మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కాస్త లాభపడ్డాయి. ఇక శివసేన షిండే వర్గానికి 7 స్థానాలు దక్కాయి. ఏ వర్గాలైనా కూడా శివసేనకు ప్రజల మద్దతు ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఉద్ధవ్ షిండే శివసేన వర్గాలు తిరిగి కలుస్తాయా, లేక వేరువేరుగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఉద్ధవ్ ఠాకరే ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు ఆయన బీజేపీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మహావికాస్ అఘాడీ తరపున ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్, పృథ్వీరాజ్ చౌహాన్ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మహావికాస్ అఘాడీ విజయం ఆరంభం మాత్రమేనని, ముగింపు కాదని ఉద్ధవ్ ఠాకరే అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము కలిసే పని చేస్తామని తేల్చి చెప్పారు. ఏక్నాథ్ షిండే శిబిరంలోని నేతలను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే నాయకత్వంలోని శివసేన ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం తమ వర్గం ప్రజలకి బలంగా వెళ్లాలని కార్యాచరణను కూడా రూపొందించారు ఉద్ధవ్. ఇలాంటి సమయంలో ఆయన తిరిగి బీజేపీ చెంతకు వస్తారా అంటే అది అసాధ్యమేనని ఇరు పార్టీ నేతలకు కూడా తెలుసు. బీజేపీపై ఉద్ధవ్ మనసు ఏమాత్రం మారలేదని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో కూడా ఎవరి ఊహకు అందదనుకోండి. ప్రస్తుతానికైతే పొత్తు కోసం బీజేపీ ముందుకు వచ్చిన ఉద్ధవ్ రెస్పాన్స్ మాత్రం నో అనే చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.